రెడీ సార్. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ కూడా ఆహ్వానం. మనం ఇప్పుడు రెండవ అధ్యాయంలో 56వ శ్లోకం చదివాం. గత క్లాస్లో 56వ శ్లోకం చదివాము. ఏమిటిది? సాధకుడైన వాడి ఐ మీన్ సిద్ధుడైనటువంటి వాడు లేక కృతార్థుడైనటువంటి వాడు లక్షణములు ఎలాగున్నాయో సాధకుడైనటువంటి వాడు దాన్ని అనుసరించాలి అని ఒక జనరల్ ప్రిన్సిపల్ శంకరాచార్యులు చెప్పారు. సర్వత్ర హి వేదాంత శాస్త్రే కృతార్థస్య లక్షణాని యాని తాన్యేవ సాధనాని అని చెప్పని అన్నాడు. కృతార్థుడి యొక్క లక్షణాలు, కృతార్థుడు అంటే ఎవరు? జ్ఞాననిష్టను సాధించినటువంటి వాడు. ఒక స్వామీజీ, మంచి స్వామీజీ కావచ్చు, లేక ఇంకో స్వామీజీలే కానక్కర్లేదు, మిగతా గృహస్థుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ కృతార్థుని లక్షణాలు ఎలా ఉన్నాయో ఆ లక్షణాలను చూసి మనం సాధకుడు ఏం చేయాలి? దాన్ని అనుసరించాలి, దాన్ని ఇమిటేట్ చేయాలి. సో దేర్ ఆర్ టూ ఛానల్స్. ఒకడు కృతార్థుడైనటువంటి వాడు, ఇంకోడు సాధకుడు. సో ఇది ఇద్దరికి అప్లై అయ్యేటువంటివి. స్థిత ప్రజ్ఞుడి లక్షణాలు ఏమిటి అని చెప్పని ఆయన అడిగితే రెండూ చెప్తున్నాడు అనమాట. స్థిత ప్రజ్ఞుడు ఇలా ఉంటాడు అని చెప్తూ, అలాగే ఇలా చేస్తే స్థిత ప్రజ్ఞుడు అవుతాడు అని కూడా చెప్తున్నాడు. సో లక్షణము సాధనము రెండు కలిపి చెప్పేస్తున్నాడు అనమాట. సో దానిలో అదేంటి? దుఃఖేషు అనద్విఘ్నమన, సుఖ దుఃఖములని సమత్వ దృష్టితో చూడాలి అనేటువంటి చెప్పాడు. తర్వాత శ్లోకాలు రెండు మూడు శ్లోకాలు చాలా చిన్నవే. బహుశా ఈ రోజు మూడు శ్లోకాలు కూడా చెప్పుకొచ్చాము. 57వ శ్లోకం. కించ యస్ సర్వత్రానభిస్నేహ కించ యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కించ ఇంకా మోరోవర్ అన్నట్టుగా. మోరోవర్ ఏమిటి? ఇప్పుడు కిం ప్రభాషతే, కిం ఆసీత వ్రజేత కిం అడిగాడు కదా, అడిగాడు కదా. సో అది ఆ కిం ప్రభాషతే అనే దాని గురించే ఇంకా కొంచెం కంటిన్యూ చేస్తున్నాడు. అధ్యాయ అధ్యాయ సమాప్తి పర్యంతం ఇదే ఉంటుంది అని కృష్ణుడు కూడా చెప్పారు. శంకరాచార్యుల భాష్యంలో కూడా చెప్పారు కదా. ఇది ఎలానా అన్వయించుకోవచ్చు. ఎలా ఉంటాడు, ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా ఉంటాడు, దాని గురించి ఉంది. యహ పద విభాగం చూస్తే సర్వత్ర అనభిస్నేహ. అనభిస్నేహ అనేది ఒకటే పదం. సర్వత్ర అనభిస్నేహ. తత్ తత్ ప్రాప్య, తత్ తత్ ప్రాప్య శుభాశుభం అనేది ఒకటే వర్డే. శుభము ప్లస్ అశుభము రెండు కలిపి శుభాశుభం, మంచి చెడులు అంటాం చూడండి అది. నా అభినందతి, నా ప్లస్ అభినందతి, నా ద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అన్నాడు. ఇక్కడ ఏంటి అన్వయం ఏంటి? యహ, యహ అంటే ఎవడు? జ్ఞాననిష్ఠుడు కావచ్చు, లేకుంటే సాధకుడు కావచ్చు. యహ సర్వత్ర అనభిస్నేహ, సర్వత్ర అన్ని విషయాల్లో కూడా. అనభిస్నేహ, స్నేహం అంటే ఏంటంటే, స్నేహం అంటే రెండు అర్థాలు చెప్పుకున్నాం కదా. ఒకటి ఫ్రెండ్షిప్ అనేది ఒకటి, ప్రీతి అనేది ఒకటి. నెయ్యి, స్నేహం అంటే నెయ్యి లేక జిడ్డు అనేది కూడా ఒక అర్థం ఉంది. స్నిగ్ధ అనే పదం కూడా ఉంది. స్నిగ్ధ అంటే స్నేహం ఉన్నటువంటిది స్నిగ్ధం. స్నిగ్ధం అన్నం, స్నిగ్ధం అన్నంచ భోజనం అన్నట్టు అంటారు. స్నిగ్ధం అన్నంచ ఔషధం ఏదో సంథింగ్ ఎట్లా ఏదో ఉంది. స్నిగ్ధం అన్నం అంటే కొద్ది నేతితో కూడినటువంటి అన్నాన్ని తినాలి అనేటువంటిది ఒక సూత్రం. సో అది స్నిగ్ధం అన్నం. ఆ, అలాగే స్నిగ్ధ స- ఆ, స్నిగ్ధమైనటువంటి ఏంటి? ముఖం స్నిగ్ధ, దాన్ని కూడా అలా వర్ణన ఉంది. స్నిగ్ధ వర్ణ ప్రతాపవాన్ అని రాముడి గురించి వర్ణించేటప్పుడు స్నిగ్ధ వర్ణ అంటాడు. అంటే బహుశా అది ఎందుకన్నారో తెలియదు. మళ్ళీ ఆయిలీ ఫేసా, ఆయిలీ ఫేస్ అనే మెథడ్ కాదు. మరి స్నిగ్ధం అంటే చాలా చిక్కని వర్ణము అన్నట్టుగా ఆ సెన్స్ లో వాడారు. తెలుగులో స్నిగ్ధం అనే దాన్ని చిక్కని అని వాడారు. ఇక్కడ స్నేహం అంటే ఏమిటి? ఒక ప్రీతి, ఒక విషయం పైన ఆసక్తి. అభిస్నేహం అంటే అది ఉంటే నేను ఉంటాను, లేకుంటే అది లేకుంటే నాలో లోపం ఉన్నది అని భావించేటువంటి స్థితి అభిస్నేహం. దానిపైన ఒక డిపెండెన్సీ. స్నేహం వేరే, డిపెండెన్సీ ఇంకొంచెం హయ్యర్ లెవెల్. ఎస్ సర్వత్ర, దేని యందు కూడా, ఏ విషయం పైన కూడా ఆ అభిస్నేహం. ఎలాంటి అసలు దానికి ఆ స్నేహం అంటే దానికి అతుక్కొని పోవడం. అంటే ఒక నాన్ స్టిక్ మైండ్ లాగా తయారు కావాలన్నమాట వీడు సాధకుడు. ఏమిటంటే ఆమ్, ఒక నాన్ స్టిక్ మైండ్ లాగా ఉండాలి.
తర్వాత తత్ తత్ ప్రాప్య. తత్ తత్ అంటే ఏమిటి? ఆయావి, ఆయా విషయాలు అంటే ఏమిటి? అంటే ప్రారంధవశాత్తు వచ్చినటువంటి పుణ్యపాపాలు, ప్రారంధవశాత్తు వచ్చినటువంటి సుఖ దుఃఖాలు అనండి. పుణ్యపాపాల యొక్క ఫలితం, పుణ్యపాప కర్మల యొక్క ఫలితము సుఖము దుఃఖము కదా. సో తత్తత్ ప్రాప్య, శుభము అశుభము. తత్తత్ అంటే ఏమిటి? ప్రారంధ కర్మల వల్ల వచ్చినటువంటిది. ప్రారంధ కర్మల వల్ల ఒకసారి మంచి సుఖం, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇంకొకసారి ఒక చెడు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక్కొక్కసారి ప్రారంధం అనేటువంటిది కూడా విద్యారణ్య పంచదశిలో స్వేచ్ఛా ప్రారంధము పరేచ్ఛా ప్రారంధము అని రెండు మాటలు చెప్తాడు ఆయన. స్వేచ్ఛా ప్రారంధం అంటే మనకే ఒక డిజైర్ పుట్టి, ఓ నేను ఈ రోజు ఈ పని చేద్దామని ఏదో చేయడానికి పోతాం, అప్పుడు శుభం కావచ్చు అశుభం కావచ్చు. అలా కాకుండా పరీక్ష ప్రారంభం, మా ఇంత నేను ఊరికే కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటుంటే ఎవడో వచ్చి నన్ను సుత్తి ఒక గంట సేపు నా టైం వేస్ట్ చేస్తాడు అనుకోండి, అది పరీక్ష ప్రారంభం. ఎవడో వచ్చి నా టైంను వేస్ట్ చేయడం అనేటువంటిది. సో అలాంటిది ఇచ్చ స్వేచ్ఛ చేయగాని అట్లా అలాంటివి ప్రాప్య శుభం గాని అశుభం గాని పొంది, నా అభినందతి నా ద్వేష్టి, దాన్ని మళ్ళీ తిట్టుకోకూడదు వాడిని. సరే మన ప్రారంభం ఎలా ఉంది, మా గురువు గారు తత్వ విధానంద గారు కూడా అంటుంటాడు, పరీక్ష ప్రారంభం అంటే వాళ్ళ వీళ్ళ గురించి టైం వేస్ట్ చేస్తుంటారు అని. వేస్ట్ లోనే కాదు, ఏదైనా మంచి డిస్కషన్ అయితే పర్వాలేదు. అలా కాకుండా ఏదో మా పిల్లవాడికి ఏదో మీరు కౌన్సిలింగ్ చేయండి, అదైనా కొంచెం మంచిదే, యూస్ఫుల్ వర్కే. కౌన్సిలింగ్ అనేటువంటిది కూడా యూస్ఫుల్ వర్కే. ఇంకేదో సమ్ అదర్ థింగ్, మా పెళ్లికి రండి, లేకుంటే ఇంకేదో ముహూర్తానికి రండి, మరొక దానికి రండి, దీనికి రండి అని వేధించడం ఉంది కదా, అది అలాంటిది. నా అభినందతి, దాన్ని దాన్ని సంతోషంగా, దాన్ని సంతోషంతో స్వీకరించడు. నా ద్వేష్టి, ఎవడైతే ఇలా ఉంటాడో అలాంటి వాడు, తస్య యహ ఏవం భవతి, ఎవరైతే ఇలా ఉంటాడో, తస్య ప్రజ్ఞ, అతని యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠిత, బాగా నిలకడగా ఉన్నది. దేని యందు? జ్ఞాననిష్ట యందు నిలకడగా ఉన్నది అని ఇక్కడ విషయం. శంకరాచార్యుల వారు కూడా చాలా చిన్న భాష్యం రాశారు. యో ముని సర్వత్ర దేహ జీవితాదిష్వపి. ఓ ముని సర్వత్ర. దేహ జీవితాదిష్వపి. ఒక నిమిషం సార్. లేదా మీ బుక్ లో దేహ ఆ, జీవితాదిష్వపి, నీ వాయిస్ రావడం లేదా? అదే ఇది ఇక్కడ సరే, కనిపించట్లేదు, కనిపించట్లేదు. సరే పోన్లే. అనభిస్నేహ అభిస్నేహ వర్జిత. అసలు మొత్తం అసలు భాషమే కనిపించట్లేదు. సరే నేను చదివేస్తానులే. సరే అభిస్నేహ సార్. వర్జిత, అనభిస్నేహ అభిస్నేహ వర్జిత. తత్తత్ ప్రాప్య శుభాశుభం, తత్తత్ శుభం అశుభం వా లబ్ధ్వా న అభినందతి న ద్వేష్టి, శుభం ప్రాప్య న తుష్యతి, న హృష్యతి అశుభం ప్రాప్య అశుభం న న తుష్యతి న హృష్యతి, అశుభం ప్రాప్య న ద్వేష్టి ఇత్యర్థ. ఇది పద మన వాక్యంలో వాక్యాన్ని డివైడ్ చేసుకునే పద్ధతి. యో ముని, ఎవడైతే, ఎవడు ముని. ముని అనే పదానికి అర్థం చెప్పుకున్నాం ఇదివరకు. ముని అంటే మననశీల అని, మననము చేసేటువంటి వాడు ముని. మననాత్ ముని అని. తర్వాత సర్వత్ర, అన్ని విషయాల్లో కూడా ఏంటి? దేహ జీవితాదిష్వపి, దేహం పైన, దేహం పట్ల, జీవితం పట్ల, తన ఫ్యూచర్ పట్ల, అన్నిటి పట్ల కూడా, దేనిపైన అన్నిటి ఎందు కూడా, జీవితాదిష్వపి అనభిస్నేహ, అంటే అది ఉంటేనే అంత టోటల్ డిపెండెన్సీ అనేటువంటి దేనిపైన ఉండదన్నమాట. వస్తే వస్తుంది, పోతే పోతుంది అనే దానిలో ఉంటాడనమాట. అభిస్నేహ వర్జిత. దీనికి మనం శ్రీరాముడు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మనం శ్రీరాముడు ఇది వరకు ఒకసారి చెప్పినట్టుంది. శ్రీరాముడు పొద్దునే లేస్తే ఆయనకు యవరాజ్య పట్టాభిషేకం కావాలి. అలాంటప్పుడు అకస్మాత్తుగా కైకేయి పిలుస్తుంది. కైకేయి పిలిస్తే వెళ్తాడు. కైకేయి ఇంటికి వెళ్ళిన వెంటనే ఆమె స్ట్రైట్ అవే ఆయన దశరథుడు నేలపైన పడి ఉంటాడు, ఆయన ఏం చెప్పలేడు. అలాంటప్పుడు కైకేయి ఆమె నేరుగా చెప్పేస్తుంది, ఇలా నాకు ఇట్లా నేను రెండు వరాలు కోరానయ్యా మీ డాడీ, మీ నాన్నగారితో. ఆయన రెండు వరాలు నాకు ఇచ్చాడు. ఆ రెండు వరాల ప్రకారం నువ్వు ఇప్పుడు అడవికి పోవలసిందే. ఆ వరం దాన్ని ఇవ్వగా అది ఎఫెక్ట్ కాకపోతే మీ నాన్నకు అసత్యవచన ఫలితం వస్తుంది, అసత్యవచనం చెప్పినట్టు అవుతుంది, మీ నాన్న నరకానికి పోతాడు అంటే. అప్పుడు దశరథుడు ఏం చెప్పలేడు. దశరథుడు ఒకవైపు ఏమి, ఈయనకు రాజ్య పట్టాభిషేకం చేయడం అనేటువంటిది అది ధర్మం. ధర్మం ప్రకారము రాముడికి చేయాలి. పోతే మాట ఇచ్చాడు ఇది వరకు. సో అట్లాంటి డైలమాలో ఉన్నప్పుడు రాముడే ఇమీడియట్ గా తండ్రి తరపున, నా తండ్రి అసత్యవాక్కు కాకూడదు, నా తండ్రి వచనం సరిగ్గా సరిపోవాలి అని చెప్పని, పితృవాక్య పాలన అది ఇది అంటుంటాం మనం. పితృవాక్యం ఇయ్యను బొమ్మన్లే, పితృవు ఎప్పుడో తెలియకుండా పాపం కైకేయికి వరం ఇచ్చాడు. సో కైకేయి వాక్య పాలన గురించి
ఈయన అడవికి వెళ్తాడు. అక్కడ నాహం అర్థపరోదేవి అంటాడు. ఓ అమ్మ, నా అహం అర్థపర, నాకు రాజ్యం పైన ఎలాంటి ఆశ లేదు, నేను ఒక ఋషిలాగా నేను వెళ్ళిపోతున్నాను. ఓన్లీ గివ్ మీ సమ్ టైం. దేనికి? మా అమ్మగారితో చెప్పి వెళ్తాను, నా భార్యతో చెప్పి వెళ్తాను అంటాడు. సో అక్కడ మళ్ళీ అమ్మగారి అక్కడ వెళ్ళడం తప్ప ఒకే నిమిషంలో అతనిలో ఎలాంటి వికారం కూడా ఉండదు. లోపలికి వెళ్ళేటప్పుడు అందరూ కూడా గ్రీట్ చేసి ఉంటారు, వెంబడి అందరూ కూడా కంగ్రాచులేషన్స్ అది ఇది, అందరూ బయట చేరిన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చినప్పుడు కూడా అందరూ గ్రీట్ చేస్తూనే ఉన్నారు. కంగ్రాట్స్ కంగ్రాట్స్ చెప్తూనే ఉన్నారు. ఈయన ఎలాంటి మనోవికారం లేకుండా నేరుగా వెళ్ళిపోయాడు. సో అలాగా ఆ, అది మనకు ఉదాహరణ. దేనికి? ఆ జితాత్మవాన్ అంటాడు, అంటే ఆత్మ తన అంతఃకరణాన్ని జయించినటువంటి వాడు. అది అక్కడ ఉదాహరణ చెప్పుకోవచ్చు. తత్ ప్రాప్య అంటే ఆ ప్రారంభ కర్మ ఫలాన్ని ప్రాప్య, శుభం వా అశుభం వా, శుభం కావచ్చు అశుభం కావచ్చు, లబ్ధ్వా నా అభినందతి నా ద్వేష్టి, దాన్ని అభినందించడు, ద్వేషించడు. నా తుష్యతి నా హృష్యతి. సంతోషం అంటాం చూడండి, అదే తుష్యతి అంటే నా సంతోషించడు. నా హృష్యతి, తుష్ట హృష్ట, తోషణం సంతోషము హర్షము రెండు ధాతువులు వాడాడు. సంతోషము హర్షము. నా హృష్యతి. అశుభం ప్రాప్య నా ద్వేష్టి, అశుభాన్ని పొంది ఏదో దుఃఖాన్ని పొంది నా ద్వేష్టి, దాన్ని ద్వేషించడు. రెంటిని కూడా సమత్వ బుద్ధితో స్వీకరిస్తాడు. ఏమిటి? వీటన్నిటిని కూడా జ్ఞానం వల్ల మొండిగా సమత్వ బుద్ధితో చేసేది ఒకటి తితిక్ష. ఆ తితిక్ష అని కూడా ఇది వరకు 2వ అధ్యాయంలోని ప్రారంభంలో విన్నాం. ఆ తితిక్ష వల్ల అంటే దాన్ని ఆలోచించడం వల్ల, వివేకం వల్ల దాన్ని అలాంటి ఎమోషన్స్ ను కంట్రోల్లో పెట్టుకోవడము అని నా ద్వేష్టి ఇత్యర్థ. నెక్స్ట్ లైన్, తస్య ఏవం హర్ష విషాద వర్జితస్య వివేకజ ప్రజ్ఞా ప్రతిష్ఠిత భవతి. తస్య ఏవం హర్ష విషాద వర్జితస్య, హర్షము విషాదము రెండు లేనటువంటి వాడు, హర్షము విషాదము రెండు కూడా వర్జిత అంటే ఆ రెండు కూడా లేనటువంటి వాడికి వివేకజ ప్రజ్ఞ, వివేకముతో కూడినటువంటి, వివేకం వల్ల కలిగినటువంటి, వివేకజ అంటే వివేకం వల్ల కలిగిన, పద్మజ అంటే పద్మము నుంచి పుట్టినటువంటిది అన్నట్టుగా వివేకజ అంటే వివేకం నుంచి పుట్టినటువంటి ప్రజ్ఞ ప్రతిష్ఠిత భవతి. అంటే హర్ష విషాద వర్జిత అంటే మొండికేసుకున్నవాడు కాదు. నేను ఇదివరకు కూడా మా గత క్లాసులో కూడా చెప్పినట్టుంది. దీర్ఘసూత్రుడు అని ఒకడు ఉంటాడు. ఏమైతే అది కానిలే అనుకునేటువంటి వాడు ఒకడు ఉంటాడు. అలాగా తమో గుణం వల్ల వచ్చేటువంటి లేజినెస్ వల్ల వచ్చేటువంటిది కాదు. అప్పుడప్పుడు మనం ఆ లేజినెస్ ను చూసి సత్వగుణంతో మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంటాం. వాడు పూర్తి లేజుగా ఉన్నప్పటికీ కూడా సత్వగుణంలో ఉన్నాడు అని అనుకునే ప్రమాదం ఉంటుంది. అలా అనుకోకూడదు అనమాట. వివేకజ ప్రజ్ఞ ప్రతిష్ఠిత భవతి. నెక్స్ట్ శ్లోకం, కించ యదా సంహరతే చాయం. కించ యథా సంహరతే అయం. సంహరతే చాయం, సంహరతే చ అయం యథా కూర్మోంగానీవ సర్వశ. చదవండి. ఇది కూడా యదా, ఏమంటారు? యథా శ్లోకం కూడా లేదా? శ్లోకం ఉంది. యదా సంహరతే చాయం యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశ కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యదా సంహరతే చ అయం, యదా సంహరతే చాయం, చాయం అంటే చాయ్ కాదు, చ అయం, చ అయం, అయం అంటే ఇతడు, ఎవడు? జ్ఞాని కావచ్చు, సాధకుడు కావచ్చు. అయం కూర్మ అంగాని ఇవ, కూర్మోంగాని ఇవ, అకార ప్రశ్లేష వచ్చింది కదా, కూర్మ అంగాని ఇవ అంటే ఏంటి? కూర్మ అంగాని యథా సంహరతే అని. కూర్మ అంగాని సంహరతే, కూర్మ అంగాని ఇవ అంటే కూర్మం ఎలాగైతే తన అంగాలను చేస్తుందో అలాగా అన్నట్టు. కూర్మము వలె, ఇవ అంటే ఏమిటి? వలె అని కదా. ఇవ అంటే వలె, కూర్మము వలె, కూర్మము అంగాలను ఎలా ఉపసంహరిస్తుందో ఆ విధంగా అని. అంగాని ఇవ సర్వశః, సర్వశః అంటే అన్ని వైపుల నుండి. మనం చిన్నప్పుడు బావుల్లోకి అప్పుడప్పుడు రాళ్ళేసే ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు మనలో చాలా మందికి. ఒక తాబేలు ఉంటుంది, ఒక చిన్న రాయేస్తాం, రాయేస్తే టక్కిమని లోపలికి ముడిసిపోతుంది. దాన్ని చూడడం ఒక పెద్ద వండర్ అన్నమాట చిన్నప్పుడు. అలాగా. సో అంగ వాటినన్నిటి తల, నాలుగు వైపుల నుండి కాళ్ళు అన్ని కూడా ముడిచేసుకుంటుంది. సో సర్వశః
ఎలాగ దేన్ని దేన్ని ఆయన ఉపసంహరిస్తాడు? ఇంద్రియాణి సర్వశః ఇంద్రియాణి ఉపసంహరతే. ఇంద్రియాణి దేని నుంచి ఉపసంహారము? ఇంద్రియార్థేభ్య ఇంద్రియములకు ఇంద్రియార్థములు కొన్ని ఉన్నాయి. ఇంద్రియము అంటే సెన్స్ ఆర్గన్స్, ఇంద్రియార్థములు అంటే సెన్స్ ఆబ్జెక్ట్స్. ఇంద్రియానికి అర్థములు అంటే దాని యొక్క విషయములు, ఇంద్రియ విషయములు. ఆ విషయం అనే వర్డ్ కూడా కొంచెం మంచి వర్డ్ అండి. విషయము అనేది దాని యొక్క ధాతువు ఏంటంటే షీంగ్ బంధనే అని దాని ధాతువు. షీంగ్ బంధనే, బంధనం అంటే బాండేజ్. విషయం ఒక మంచి ఏదో ఉన్నదనుకోండి, ఒక వస్తువు ఏదో మంచి వస్తువు ఉంటే అది మనకు చిన్న బాండేజ్. ఒక మంచి వస్తువు ఏదైనా ఒకటి ఉందనుకోండి మనకు, దాన్ని మనకు పోగొట్టుకోబుద్ధి కాదు. దానిపైన ఒక బాండేజ్, దానిపైన ఒక ప్రేమ, ఇవన్నీ వస్తాయి. సో అందుకని దాన్ని విషయం అన్నారు. ప్రతి సంస్కృతంలో ధాతువులను చూస్తే చాలా గొప్పగా, చాలా సంతోషం అవుతుంది ఆ ధాతువుల అర్థం మనం తెలుసుకుంటే. విషయం అంటే బంధనే. ఆ విషయములు అనేటువంటివి అవి బంధిస్తాయి మనల్ని. సో అది. సో ఇంద్రియాణి ఇంద్రియములు అంటే విషయం, ఇంద్రియార్థములు అంటే విషయం. ఆ విషయముల నుండి ఇంద్రియాణి ఉపసంహరతి. ఇంద్రియాణి అంటే ఇంద్రియములను అని ద్వితీయ బహువచనంలో ఉంది. ఇంద్రియాణి ఉపసంహరతే, ఇంద్రియాణి సంహరతే. దేని నుండి? ఇంద్రియార్థేభ్య ఇంద్రియార్థముల నుండి ఉపసంహరిస్తున్నాడు. ఉపసంహరించడం అంటే విత్డ్రాయింగ్ చేస్తున్నాడు. అప్పుడు తస్య తదా అని మనం ఒక అధ్యాహారం చేసుకోవాలి. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అప్పుడు అతని యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠితమైంది అని మనం చెప్పవచ్చు అని ఆ విషయం. సో దీనికి కూడా చిన్న భాష్యమే రాశారు. యదా సంహరతే సమ్యక్ ఉపసంహరతే చ. భాష్యం ఉందా శ్రీనివాస్? సారీ లేదు సార్, భాష మిస్ అయింది. లేదా? ఆహా లేదు, మిస్ అయింది. దీనికి కూడా లేదా? ఓ ఆహా. సరే. యదా సంహరతే, సంహరతే అనే పదానికి అర్థం ఏంటి? సమ్యక్ ఉపసంహరతే చ. అయం జ్ఞాననిష్టాయాం ప్రవృత్తః యతిః కూర్మః అంగాని ఇవ సర్వశః యథా కూర్మః భయాత్ స్వాని అంగాని ఉపసంహరతి సర్వత ఏవ సర్వతః ఏవం జ్ఞాననిష్ఠః. సర్వతః ఏవం జ్ఞాననిష్ఠః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః సర్వ విషయేభ్యః ఉపసంహరతే. చాలా సింపుల్ వాక్యమే. యదా సంహరతే, సంహారం అంటే ఏంటి? చంపడం అనే అర్థంలో తీసుకుంటాం మనం. సంహార, ప్రహార, ఆహార, సంహార అన్నట్టుగా సంహారం అంటే ఏదో రావణ సంహారం ఉన్నట్టుగా. ఇక్కడ సంహారం అంటే ఆ విధమైనటువంటిది కాదు. సంహరతే సమ్యక్ ఉపసంహరతే, సమ్యక్ ఉపసంహరతే. ఉపసంహరణం అంటే ఏంటి? విత్ డ్రాయింగ్. చిన్న ప్రశ్న ఉన్నట్టుంది. ఆ ప్రశ్న అద్వైత శారద శృంగేరి .net భాష్య వాక్య ఒకవేళ భాష్యం లేకుంటే ఇది చూడొచ్చు అని చెప్పి సజెస్ట్ చేశారయ్యా. భాష్యం నీ దగ్గర లేకుంటే ఈ నెట్ నుంచి చూడవచ్చు అని చెప్పని ఇదే లింక్ కూడా ఇచ్చారు, చూడొచ్చు. యదా సంహరతి ఉపసంహరతి, ఉపసంహారం చేస్తుందో అయం ఎవరు? జ్ఞాననిష్టాయాం ప్రవృత్త యతి. జ్ఞాననిష్టలో ప్రవర్తిస్తున్నటువంటి యతి. యతి అనే పదానికి అర్థం ఏంటండి? ఈ యతి అనే పదం యమ అనే ధాతువు నుంచి వచ్చింది. యమ, యమ అంటే ఏమిటి? నియమించడం, నియమనం అంటాం చూడండి. నియమించడం, ఇంద్రియాల్ని నియమించడం అంటే ఏంటి? కంట్రోల్లో పెట్టుకోవడం. యమ అనే పదానికి మనం దమ అనే పదం ఒకటి ఒకటి ఉన్నది చూడండి. దమ అనేది సేమ్ థింగ్ ఇది యమ. యమ అనేటువంటి ధాతువుకి నియమించడము, నియంత్రించడము, కంట్రోల్లో పెట్టుకోవడం అనేటువంటిది. మనకు శమదమాదులని మనం వేదాంత పుస్తకాల్లో చూస్తాము. మనకు అదే యోగ శాస్త్రంలోకి వెళితే ఆ, దాన్ని ఏమంటాము? ఆ, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార అనేటువంటిది ఒకటి ఉన్నది. ఉన్నాయి కదా, ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయ అని. ఇక్కడ మనం ఏదైతే మనము దమం అంటున్నామో అక్కడ వాళ్ళు యమ అంటారు అంతే. దమము అన్నా కూడా బాహ్యేంద్రియ నిగ్రహమే. ఈ ఇదేంటి? యమ అన్న కూడా నిగ్రహమే. నియమము అంటే మనస్సును కంట్రోల్లో పెట్టుకోవడం. ఇక్కడ దానికి ఈక్వివలెంట్ వర్డ్ వచ్చి శమ అన్నారు. శమం అంటే అంతఃకరణ నిగ్రహం. సో టెక్నికల్ టర్మ్స్ కొంచెం వేరే, అంతేగాని అర్థం ఒకటే. సో ఇక్కడ ఏంటిది? యతి, యమ అంటే కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం యతనశీల, ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు అనమాట. యతి అంటే ఏమిటి? యతనశీల, లేకుంటే యత్న యమం దాన్ని సాధించినటువంటి వాడు. యమ శబ్దాన్ని మనం తెలుగులో ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాం. యమహో అని కూడా వాడుతున్నాం. సో ఎనివే, యతి కూర్మ అంగాని ఇవ సర్వశః. కూర్మము ఎలాగైతే అంగాని, అంగములను, అంగములను అని ద్వితీయ బహువచనము. అంగాని ఇవ సర్వశః అన్ని వైపుల నుండి. యథా కూర్మ భయాత్ స్వాని అంగాని ఉపసంహరతి. ఏ విధంగా అయితే కూర్మ స్వాని అంగాని తన యొక్క అంగములను ఉపసంహరతి. సర్వత ఏవ, సర్వత సర్వత అంటే అన్ని వైపుల నుండి కూడా, అన్ని ఆ, వీటిని అన్ని వైపుల నుండి అన్నట్టుగా.
ఏవం జ్ఞాననిష్ట, ఆ విధంగా జ్ఞాననిష్ఠుడైనటువంటి వాడు. ఏవం, ఆ విధంగా జ్ఞాననిష్ఠుడైనటువంటి వాడు ఇంద్రియాణి ఉపసంహరితి, ఇంద్రియాణి తన ఇంద్రియములను, ఇంద్రియార్థేభ్య సర్వ విషయేభ్య అన్ని విషయముల నుండి, ఈ బాహ్య వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా ఉపసంహరతే అని దాటి నుంచి విత్డ్రా చేస్తాడు అని. ఇది అంటే దీనికి కొద్దిగా ఎఫర్ట్ అవసరం. సిద్ధుడైనటువంటి వాడు ఆల్రెడీ దాన్ని సాధించాడు. సాధకుడైనటువంటి వాడు దాన్ని సాధించాలన్నమాట. అది ఇక్కడ విషయం. సాధకుడైనటువంటి వాడు ప్రయత్నంగా సాధించాలి. యత్న సాధ్యాని అని చెప్పిన ఇదివరకు శంకరాచార్యులు అన్నారు, యత్న సాధ్యాని అని. సో ఆ విధంగా యత్నం చేయాలి. అలా చేసినప్పుడు తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, నువ్వు ఎప్పుడైతే అలా చేయగలవో అప్పుడు నీ ప్రజ్ఞ ప్రతిష్ఠిత అని చెప్పగలమండి అని అంటున్నాడు ఎంతో అర్జునుడితో. ప్రతిష్ఠిత ఇది ఉక్తార్థం వాక్యం అని దీని యొక్క ఈ ఈ ఇదే అర్థమే ఉక్తార్థం వాక్యం అంటే. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అనే దానికి ఇదివరకే చెప్పాము అన్నట్టుగా. ఇది ఉక్తార్థం వాక్యం, ఈ మాట తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అనే దానికి ముందే అర్థం చెప్పాము అని. ఇది ఉక్తార్థం వాక్యం. తర్వాత ఇంకో చిన్న అవతారిక. తత్ర విషయాన్ అనాహరతః ఆతురస్యాపి तत्र विषयान् अनाहरतः आतुरस्यापि ఇంద్రియాణి నివర్తంతే इन्द्रियाणि निवर्तन्ते కూర్మాంగాని ఇవ సంహ్రియతే. कूर्माङ्गानीव संह्रियते। సంహ్రియతేనా సంహ్రియంతేనా, నీ బుక్ లో సంహ్రియతేనే ఉందా? సారీ, సంహ్రియంతే। నీ బుక్ లో సంహ్రియంతే ఉందా? అవును సార్, ఏమయ్యా? అవును సార్, సంహ్రియంతే। సంహ్రియంతేనే కరెక్ట్. ఈ బుక్ లో ఎందుకో సంహ్రియతే అని పడింది. ఎందుకంటే అంగాని అనేది బహువచనం కదా, సంహ్రియంతే బహువచనం, అనేది ఇక్కడ నా కరెక్ట్ బుక్ లో సార్। నకారం మిస్ అయింది. సంహ్రియంతే. ఉమ్. నతు తద్విషయో నతు తద్విషయో రాగః, न तु तद्विषयो रागः। రాగః స కథం సంహ్రియతే ఇత్యుచ్యతే. स कथं संह्रियते इति उच्यते। తత్ర విషయాన్ అనాహరతః, అనాహరతః అంటే స్వీకరించని వాడికి అని. ఆహారం అంటే ఏంటండి? ఆహ్రియతే ఇది ఆహార. మనం ఏదైతే స్వీకరిస్తామో అది ఆహారం. ఆహారం అనే దానికి ఆహ్రియతే హృ ధాతువు. హరతి ఇది హరతి అనే శబ్దం. ఆహారతి అంటే స్వీకరిస్తాడు. దేని వల్ల స్వీకరిస్తాడు? భోజనాన్ని ఒకటే కాదు, ఇంద్రియముల వల్ల. ఐదు ఇంద్రియాల నుండి శబ్ద స్పర్శ రూప రస గంధాలన్నిటి కూడా మనము స్వీకరిస్తాం కదా. ఇవన్నీ కూడా అది ఆహ్రియతే ఇది ఆహార. ఇక్కడేంటి? విషయాన్ అనాహర, ఆహారం అంటే తీసుకునేటువంటి వాడు, అనాహరన్ అంటే తీసుకోనటువంటి వాడు, అనాహరత అంటే తీసుకోనటువంటి వాడికి అని. విషయాలను గ్రహించనటువంటి వాడికి అనాహరత. ఆతురస్యాపి, ఒక రోగి కూడా ఉన్నాడు అనుకోండి. ఆతురత అంటే ఇక్కడ ఆతుర అంటే సంస్కృతంలో రోగి అట్లాంటి అర్థంలో వాడాడు ఇక్కడ. ఆ రోగి ఇట్లాంటి వాడికి కూడా ఇంద్రియాణి నివర్తంతే. ఇప్పుడు రోగంలో ఉన్నాడు, వాడికి నోటి రుచి తెలియడంలే, ఇంకేమి ఇంకా ఏది మిగతా ఇంద్రియాలకు కూడా శబ్ద స్పర్శ రూప ఇలాంటివి కూడా పని చేయలేదు అనుకోండి పని. అలాంటి ఇంద్రియాణి నివర్తంతే, ఇంద్రియములు పనిచేయవు కదా. కూర్మ అంగాని ఇవ సంక్రియంతే, కూర్మాంగాని ఇవ, కూర్మోంగాని కాదు, కూర్మాంగాని అంటే ఏమిటి? కూర్మము యొక్క అంగములు అని. కూర్మాంగాని ఇవ సంహ్రియంతే, కూర్మాంగముల వలె సంహరింపబడ్డాయి కదా. మరి తద్విషయో, అయినా కూడా వాడికి ఏంటి? నతు తద్విషయో రాగ. ఇప్పుడు బలవంతంగా మనం ఏదో నియంత్రించుకున్నామండి. బలవంతంగా నియంత్రించుకున్నప్పటికి కూడా ఏదో కొంచెం ఆ రాగం కొంచెం అట్లా ఉంది. అయ్యో నేను మంచి దోశ తింటా ఉంటే మరి ఇప్పుడు మంచి మసాలా దోశ ఇప్పుడు తినడానికి లేదు అని వాడికి మనసులో ఆ రాగం ఒకటి ఉన్నదన్నమాట. అతు తద్విషయో రాగ స కథం సంహ్రియతే. సహ అంటే ఏమిటి? సహ రాగ. నతు తద్విషయో రాగ అంటే ఏమిటి? నతు తద్విషయో రాగ సంహ్రియతే. ఆ రాగం, అది ఏదైతే అటాచ్మెంట్ ఉన్నదో, రాగం అంటే రక్తి, ఆ దానిపైన అటాచ్మెంట్, అది స కథం సంహ్రియతే, స రాగ కథం సంహ్రియతే, ఆ రాగం ఎలా సంహరింపబడుతుంది, ఉపసంహరింపబడుతుంది, లేక విత్డ్రా చేయబడుతుంది అంటే ఇది ఉచ్యతే. ఇక్కడ ఒక చిన్న సైకలాజికల్ ప్రిన్సిపల్ చెప్తున్నాడు. ఈ ఈ శ్లోకానికి విద్యారణ్య స్వామి జీవన్ముక్తి వివేకం అనే మంచి పుస్తకం ఉందండి. జీవన్ముక్తి వివేకం అనే పుస్తకంలో ఆ వాసన క్షయము, మనోనాశము ఇట్లా కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. ఆ చాప్టర్స్ లో చాలా బ్రహ్మాండంగా ఈ శ్లోకాల పైన వ్యాఖ్య రాశాడు. దానిలో ఈ శ్లోకం పైన అది యాక్చువల్లీ అందరూ చూడాల్సిన పని, చూడాల్సినటువంటి గ్రంథం. ఎందుకంటే సాధకుడికి చాలా పనికొచ్చేటువంటి గ్రంథం అది. దానిలో ఇట్లాంటి సైకలాజికల్ ప్రిన్సిపల్స్ అన్ని చాలా బాగా అనలైజ్ చేస్తాడు ఆయన. విద్యారణ్య ముని ఏంటంటే ఆయన
ఆ, ఒకవైపు ఆ, పూర్వాశ్రమంలో మంత్రిగా ఉన్నటువంటి వాడు, యుద్ధం కూడా చేసినటువంటి వాడు, గుర్రం పైన ఎక్కి యుద్ధం కూడా చేసినటువంటి వాడు. తర్వాత మళ్ళీ ఆయన సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన ఆయన మరి అక్కడ శృంగేరి పీఠానికి అధిష్ఠించినాడు అని కూడా చెప్తారు. అనుకుంటా అది అధిష్ఠించాడని కూడా చెప్తారు. సో అది ఆయన బ్యాక్గ్రౌండ్ అన్నమాట. అన్ని సంసారాన్ని ఇదేంటి దీన్నంత మన యుద్ధ భూమిని అన్నిటినీ చూసినటువంటి వాడు. సో ఎనివే, అలాంటి ఆయన ఆ పుస్తకంలో జీవన్ముక్తి వివేకంలో మనోనాశ వాసనాశ బేసికలీ సర్టన్ సైకలాజికల్ ప్రిన్సిపల్స్. మనస్సు అంటే ఏమిటి, సబ్ కాన్షియస్ అని ఇప్పుడు ఏదైతే అంటున్నామో ఆ సబ్ కాన్షియస్ అంటే ఏమిటి, వాసనలు అంటే ఏమిటి, వీటన్నిటి గురించి ఒక చిత్త వృత్తులు అంటే ఏమిటి, వీటన్నిటి గురించి ఒక మంచి అనాలిసిస్ ఇప్పుడు ఈ కాలంలో మైండ్ సైన్సెస్ అంటున్నారు చూడండి. అలాంటి అనాలిసిస్ అంతా బుక్ లో మనం చూడగలం. రామకృష్ణ మిషన్ వాళ్ళతో ఒక మంచి బుక్ ఉంది ఇంగ్లీష్ లో, జీవన్ముక్తి వివేక అని, చాలా మంచి పుస్తకం ఉన్నది. అలాగే తెలుగులో అయితే మన పొల్లెల రామచంద్రుడు గారు రాసినటువంటి చాలా మంచి పుస్తకం ఒకటి ఉన్నది. ఎనివే, ఈ శ్లోకము విషయ వినివర్తంతే విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య రసవర్జం రసోప్యస్య రసం పరం దృష్ట్వా నివర్తతే. పరం దృష్ట్వా నివర్తతే. ఇక్కడ ఆ విషయాः వినివర్తంతే నిరాహారస్య దేహినః. రసవర్జం అనేది ఒకటే పదమే. రసవర్జం అంటే రసం మినహాయించి అని, రసము తప్ప, ఎక్సెప్ట్ రస అని రసవర్జం. రసః అపి అస్య, ఈ మూడు కలిపితే రసోప్యస్య అయింది. రసో పక్కన ఒక అవగ్రహం ఉంది అంటే ఏంటి, రసః అపి అస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇక్కడ రెండు విషయాలు చెప్పాడు. నిరాహారస్య దేహినః అంటే ఏమిటి, పైన అనాహారత అని చెప్పాడు చూడండి, అదే ఆ ఆ ఆహారం లేనటువంటి వాడు. అంటే మనం బలవంతంగా కొన్ని నిలిపేశాం, బలవంతంగా డి అడిక్షన్ అంటుంటారు చూడండి, సంథింగ్ లైక్ డి అడిక్షన్ లాగా. వాడు సిగరెట్ తాగడానికి బదులుగా ఇంకేదో చిన్న పైప్ పెట్టుకొని అనుకుంటూ ఉంటాడు. సో సంథింగ్ లైక్ దాట్. సో విషయా వినివర్తం, కొంతకాలానికి అది అది తగ్గిపోతుంది. అయినా కూడా అప్పుడప్పుడు ఆ రాగం అనేటువంటిది మళ్ళీ ఉండొచ్చు, ఆ రాగం అనేటువంటిది వాడికి ఉంటుంది. సో అది నిరాహారస్య, బలవంతంగా ఏదైతే మనం నిలపబడిందో కొంచెం ప్రయత్న సాధ్యంగా కొంచెం నిలిపాము, అది స్లోలీ అండ్ స్లోలీ ద విషయాలన్నీ కూడా వినివర్తంతే, దే స్లైట్లీ డ్రాప్ ఆఫ్. కానీ దానిపైన కొద్దిగా రసం ఎక్కడో సబ్ కాన్షియస్ లో కొంచెం ఆ రసం అనేటువంటిది ఒకటి ఉంటుంది, ఒక చిన్న వాసన అంటాం దాన్ని. వాసన అంటే ఏంటంటే కొన్ని సబ్ కాన్షియస్ సే ప్రీడిస్పోజిషన్స్ కొన్ని ఉంటాయి, కొన్ని వాసనలు సబ్ కాన్షియస్ ఇంప్రెషన్స్, తర్వాత ప్రీడిస్పోజిషన్స్ అని కూడా అనొచ్చు, సబ్ కాన్షియస్ ఇంప్రెషన్స్ అని కూడా అంటారు. అంటే ఏంటి, అది ఎప్పుడైనా మళ్ళీ దానికి ఆ వాసనను ప్రకోపింపజేయడం అంటే దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు అది మళ్ళీ మళ్ళీ కూడా వేకప్ అవుతాయి. అది ఒక కథ కూడా చెప్పినట్టు మీకు గుర్తు, రక్తబీజుడు అనే కథ కూడా చెప్పినట్టు గుర్తు. రక్తబీజుడు అనే కథ, ఓకే భాష్యం చదువుతూ చెప్దాం రండి, భాష్యం చదివిన తర్వాత ఇంకా టైం ఉంటే చెప్పుకుందాం. రసవర్జం, రసం వదిలి, రసహ అపి అస్య, ఆ రసము కూడా ఎప్పుడు పోతుంది, రసహ అపి అస్య, అస్య అంటే ఎవరికి, సాధకుడికి, అస్య సాధకస్య రసహ అపి ఏ విధంగా నివర్తతే, పరం దృష్ట్వా నివర్తతే. పరం అంటే ఏమిటి, దట్ సుప్రీం రియాలిటీ. పరం అనే పదానికి అర్థం ఎప్పుడు కూడా సుప్రీం రియాలిటీ. పరం దృష్ట్వా అంటే దాన్ని చూసి అని, దర్శనం అంటే చూడడం కదా, అంటే ఇక్కడ ఏంటి అర్థము, దృష్ట్వా అంటే దాన్ని తెలుసుకొని, దాన్ని అర్థం చేసుకొని, పరం దృష్ట్వా నివర్తతే అంటే వివేకము వల్ల, వివేక ప్రజ్ఞ వల్ల ఆ రాగం అనేటువంటిది కూడా నశిస్తుంది అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. నిరాహారస్య దేహిన, అయిన రసం ఉంటుంది, మనందరికి కూడా కొంచెం అనుభవంలో ఉంటుంది. ఉపవాసం ఈ రోజంతా ఉపవాసం చేయాలి అని అంటాం అనుకోండి, ఈ రోజంతా ఉపవాసం చేస్తున్నాం కదా, అన్నం తప్ప ఏమేమి తినచ్చు, డేట్స్ తినవచ్చు, లేకుంటే ఇంకేదో పలహారం చేయొచ్చు, ఇంకేదో చేయొచ్చు, అటుకులు వేసుకోవచ్చు, అటుకులు లేక మరి తేనె వేసుకోవచ్చా, లేదా అటుకులు లేక ఇంకోటి వేయచ్చా, ఇలాంటివన్నీ కూడా కాంబినేషన్ పర్మిషన్, అవన్నీ కూడా మైండ్ అంతా దానిపైన పనిచేస్తూ ఉంటుంది ఉపవాసం టైంలో. అదనమాట రసవర్జం. సో కాబట్టి రసం కూడా ఎప్పుడు పోతుంది, పరం దృష్ట్వా. పరం దృష్ట్వా అంటే ఏంటి, ఉపవాసము అనే దానికి అర్థం తెలుసుకొని, సమీపే వాసః అంటే పరమాత్మ తత్వం దగ్గరే దానిపైనే దృష్టి ఉండాలి. నేను ఇగో ఈ రోజు నేను ఇదేదో చదువుతున్నా, దానిపైనే దృష్టి ఉండాలి అన్నప్పుడు ఈ తిండిపైన దృష్టి ఉండదు. సో అది విషయం. ఇక్కడ భాష్యం చూద్దాం. యద్యపి విషయోపలక్షితాని
यद्यपि विषयोपलक्षितानि विषय शब्द वाच्यानि इंद्रियाणि विषयशब्दवाच्यानि इन्द्रियाणि अथवा विषया एव अथवा विषया एव निराहारस्य अनाह्रियमाण विषयस्य निराहारस्य अनाह्रियमाणविषयस्य विषय अनाह्रियमाण विषयस्य अनाह्रियमाण विषयस्य कष्टे तपसि स्थितस्य मूर्खस्यापि कष्टे तपसि स्थितस्य मूर्खस्य अपि ఒక పుస్తకంలో కాష్ట తపసి అని ఉంది. అలా కూడా చెప్పుకోవచ్చు. బహుశా శంకరాచార్యులు కాష్ట తపసి అని రాశాడేమో తెలియదు. ఎందుకంటే కాష్ట తపస్సు అంటే మొండికేసుకొని కర్రలాగా బిగుసుకొని పోయి చేసేటువంటి తపస్సు, ఒక తామస తపస్సు. సో ఇక్కడ కష్టే తపసి నీ పుస్తకంలో ఉంది, మీ పుస్తకంలో ఎలా ఉంది? कष्टे ఎనీవే कष्टे तपसि కాష్ట తపసి ఒక పుస్తకంలో, ఒక రెండు మూడు పుస్తకాల్లో కాష్ట తపసి అని కూడా ఉంది. స్థితస్య మూర్ఖస్యాపి వినివర్తంతే దేహినః దేహవతః विनिवर्तन्ते देहिनः देहवतः రసవర్జం రసో రాగః విషయేషు యః रसवर्ज्यं रसो रागः विषयेषु यः తం వర్జయిత్వా तं वर्जयित्वा విడిగాపారు. యద్యపి, యద్యపి అంటే ఈవెన్ దో అని, యద్యపి విషయోపలక్షితాని అంటే విషయము అనే శబ్దము చేత లక్షణము లక్షణ చేత చెప్పబడే, లక్షితము అంటే ఏంటంటే లక్షణావృత్తితే చెప్పబడేటువంటిది. లక్షణ అనే పదాన్ని తెలుసో తెలీదో, లక్షణం అంటే ఏంటంటే లక్షణం కాదు, లక్షణ. లక్షణం వేరే, లక్షణ వేరే. లక్షణం అంటే ఒక డెఫినేషన్. లక్షణ అంటే ఏమిటంటే ఇప్పుడు ఒక పదానికి వాచ్యార్థము లక్ష్యార్థము అని రెండు చెప్తారు. వాచ్యార్థము ఉదాహరణ, స్టాండర్డ్ ఉదాహరణ వచ్చి గంగాయాం ఘోష అంటారు. గంగా నదిలో పల్లె. గంగా నదిలో పల్లె అంటే నదిలో పల్లె ఉండదు కదా. అంటే నదికి చాలా చాలా ప్రాక్సిమేట్ గా నదీ తీరంలో ఉన్నటువంటి పల్లె, అది గంగా నదిలో పల్లె అని అనేస్తుంటాం. అలాగే లక్షణార్థం అంటాం దాన్ని. వాచ్యార్థం ఏంటి? నదిలోనే ఉంది అని. కానీ వాచ్యార్థం కుదరకపోయినప్పుడు దెన్ యూ టేక్ ఎ స్లైట్లీ డిఫరెంట్ మీనింగ్. దాన్ని ఫిగరేటివ్ మీనింగ్ అంటాం ఇంగ్లీష్ లో. దాన్ని లక్ష్యార్థం అంటాం. ఆ లక్ష్యార్థం తీసుకున్నప్పుడు లక్షితము అనే పదాన్ని వాడుతుంటారు. విషయ ఉపలక్షిత అని, విషయము అనే పదము చేత చెప్పబడినటువంటిది అని. ఆ లక్షణార్థము చేత, లక్షణ చేత చెప్పబడినటువంటివి ఏమిటివి? ఇంద్రియాణి. విషయ వినివర్తంతే అంటే ఇంద్రియాణి అనే శబ్దంలో అర్థంలో వాడుతున్నాడు. యద్యపి విషయోపలక్షితాని విషయ శబ్ద వాచ్యాని ఇంద్రియాణి, విషయము అనే శబ్దంతో చెప్పబడేటువంటి ఇంద్రియాణి. తర్వాత అథవా ఆర్ ఎల్స్ విషయా ఏవ, లేకపోతే విషయములే. ఇక్కడ విషయము అనే పదానికి విషయానికి ఇంద్రియానికి భేదం లేకుండా వాడారు. ఎందుకంటే బాహ్య విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచినే కదండి మన ఇంద్రియాలు ఏర్పడినటువంటివి. ఈ శబ్దస్పర్శ రూపరస గంధములు అనేటువంటి బాహ్య విషయములు ఏంటివి? పృథివీ వ్యాప తేజో వాయువు ఆకాశ అనేటువంటివి. వాటి నుంచి ఏర్పడినటువంటివి, వాటి మారు రూపంగా ఏర్పడినటువంటివే మనలో ఉన్నటువంటి 5 ఇంద్రియాలు. సో ఈ ఇంద్రియములు, సో కాబట్టి విషయములు ఉన్నప్పుడు ఇక్కడ ఇంద్రియములు అనే అర్థం కూడా చెప్పారు శంకరాచార్యులు. అథవా ఆర్ ఎల్స్ విషయములే అని కూడా తీసుకోవచ్చు అని అంటున్నారు. సో ఇంద్రియాలను నివర్తిస్తున్నాడు అయినా తీసుకో, విషయములే వినివర్తిస్తాయి, ఆ విషయములే తొలగిపోతాయి, థింగ్స్ దెమ్సెల్వ్స్ డ్రాప్ అవుట్ అని అర్థం కూడా తీసుకో అంటున్నాడు. నిరాహారస్య అంటే ఏంటి? అనాహ్రియమాణ విషయస్య అంటే విషయములను ఎవడైతే ఆహారంగా తీసుకోవడం లేదు అని. విషయములను ఎవడైతే ఆహ్రియం, నా ఆహ్రియతే తీసుకోవడం లేదో అలాంటి వాడికి కష్టే తపసి స్థితస్య, చాలా కష్టపడి తపస్సు చేస్తున్నాడు. ఈ కష్ట తపస్సు అనేటువంటి దాన్ని కూడా మనం, తపస్సు గురించి 6 శ్లోకాలు ఉన్నాయండి. ఇక్కడ 17వ అధ్యాయంలో ఉంది. ఇది శ్రద్ధాత్రయ విభాగ యోగం అని ఒకటి ఉంది కదా. దానిలో దానిలో ఏం శ్లోకం ఏంటంటే మూఢగ్రాహేణ ఆత్మనో యత్ పీడయా క్రియతే తపః అని ఒక శ్లోకం ఉంది. మూఢగ్రాహేణ అంటే మొండి పట్టుదల బట్టి వాడు కూర్చొని ఉంటాడు. వాడు కూర్చొని మొండి పట్టుదలతో తపస్సు చేస్తుంటాడు. వాడి ఎముకలన్నీ అయిపోతాయి. రావణాసుడు తపస్సు చేస్తాడు అంటే ఇదేంటి? తామస తపస్సు అంటారు. నన్ను ప్రపంచాన్ని జయించాలి, వాడిని చంపాలి, వీడిని చంపాలి అనేటువంటి పరస్య ఉత్సాదనార్థం ఎదుటివాడికి ఏదో వాడిని అణచివేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి తపస్సును తామస తపస్సు అంటారు. సో రాక్షసులు కూడా తపస్సు చేస్తారు, కానీ వాడు చేసే తపస్సు తామస తపస్సు. సో కష్టే తపస్సు స్థితస్య మూర్ఖస్య, లేకుంటే మూర్ఖుడు కూడా మండి పట్టుబట్టి చేస్తాడు. అలాంటి వాడికి కూడా వినివర్తంతే ఏంటివి? ఈ విషయాలు వినివర్తంతే, లేక ఇంద్రియాణి వివర్తంతే. దేహిన దేహవత, దేహిన అంటే మనమందరం కూడా దేహిలే కదండి. దేహవత దేహం కలవాళ్లకు. అయినా కూడా రసవర్జం, ఈ రసం అనేటువంటిది ఉంటదట. రసం అనేటువంటిది ఏంటి?
రసః రాగః విషయేషు. రాగ అంటే ఏంటి? ఒక అటాచ్మెంట్, రక్తి. రాగ, రక్తి. రక్తము అన్న కూడా అదేనండి అర్థం. అందుకనే ఆ రక్త బీజుడు అనే కథ అప్పుడప్పుడు చెప్తుంటా నేను. రక్త బీజుడు అనే కథ కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మనం ఎందుకు మర్చిపోకూడదు అంటే ఇది అప్పుడప్పుడు మా పిల్లవాళ్ళకి కూడా చెప్తుండాలి. అరే మీ దేవతలందరూ కూడా రక్తం తాగుతారు. చూసినావా రక్త బీజుడు యొక్క రక్తం అంతా అమ్మవారు తాగేసింది. మీ దేవతలు రక్తం తాగేటువంటి వాళ్ళు అది ఇది అంటుంటాం. కాబట్టి రక్త బీజుడు అంటే ఏంటి? మనలోనే ఉన్నటువంటి ఒకానొక బీజం. బీజం అంటే ఏంటి? సీడ్, వాసన. బీజం అనే పదాన్ని చెప్పబోతున్నాడు ఇప్పుడు. ముందు ముందు చెప్పబోతున్నాడు. ఆ బీజము ఏమైతుంది? సరైన నేలలో పడితే టక్మని మళ్ళీ పెరుగుతుంది. అంటే దానికి ఒక స్ప్రౌటింగ్ కండిషన్, సరైనటువంటి కండిషన్ వచ్చి ఎవడో వచ్చి ముందు ఎవడో వస్తాడు, ఓల్డ్ ఫ్రెండ్ కూడా వస్తాడు. అరే పోదాం పదరా పబ్బుకి అంటాడు. వీడిలో చిన్న వాసన ఉన్నదనుకోండి, అంతో ఇంత వాసన ఉంటే ఆ, తోట తటపటాయిస్తుంటాడు. వాడు వన్ డే చలో భయ్ అంటాడు. ఏదో దానికి ఒక ఫిలాసఫీ కూడా చెప్తాడు వాడు. హమ్కో భీ ఏక్ గునాహ్ కా హక్ హై అనేదో చెప్తాడు వాడు. మనకు కూడా ఒక ఒక పాపం చేసేటువంటి హక్కు ఉన్నదో ఇన్సాన్ కో ఆ, గునాహ్ కా హక్ హై అనేది చెప్పేస్తాడు. చెప్పితే "ఓ, నిజమేనేమో అనుకుంటాం మనం కూడా. నిజమే అనుకుని దాంతో ఇంప్రెస్ అయ్యి మెల్లిమెల్లిగా ఇంకా మనకు పోవడానికి ఒక బహానా చాహియే కదా, కాబట్టి వీడు వెళ్తాడు అనమాట బయటికి. సో ఆ విధంగా మనలో అది అప్పుడు మనలో రక్త బీజుడు వచ్చినట్టు అనమాట. సో ఈ రక్త బీజుడిని మనం అర్థం చేసుకుంటే కొన్ని మన పురాణాల్లో ఉన్న కథలన్నీ కూడా ఇలాంటివేనండి. ఇప్పుడు రక్త బీజుని కథ ఎక్కడొస్తుంది? అది మూడవ కథ. దేవి సప్తశతిలో మొట్టమొదట తమో గుణాన్ని జయించడం, రెండవ కథ రజో గుణాన్ని జయించడం, మూడవ కథ సత్వగుణాన్ని కూడా జయించాలి. ఎందుకంటే సత్వగుణంలో కూడా నేను అంతవాణ్ణి ఇంతటి వాణ్ణి అనేటువంటి భావన అంత ఉంటుంది. అందుకనే వాడు శుంభ నిశుంభులు నాకు దేవిని నన్ను పెళ్లి చేసుకో అంటారు. అంటే ఏమిటి? వాడి ఆత్మస్వరూపాన్ని వాడు నేను అనేటువంటి భావన ఇంకా పోలే. అహం మమ అనేటువంటి భావన పోకుండా నేను నాకు ఆత్మజ్ఞానం కావాలి అంటున్నాడు. ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు నువ్వు అనేటువంటిది ఉండదు కదా. నువ్వు అనేటువంటి చచ్చిన తర్వాతనే కదా ఆత్మజ్ఞానం అనేటువంటిది. సో దట్ ఈస్ ది పాయింట్. అది మ్, సత్వగుణాన్ని కూడా దాటి వెళ్ళడం అనేటువంటిది మూడవ కథ. ఆ సత్వగుణాన్ని దాటి వెళ్ళడంలో ఈ రక్తబీజుడు, వాసనలు ఇవన్నీ కూడా వస్తాయి. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో తం వర్జి ఇదేంటి? రస, రాగ, విషయేషు. రసో రాగ విషయేషు ఏదైతే రసము ఆ రాగం ఉన్నదో తం వర్జయిత్వ, దాన్ని వదిలి, దాన్ని తప్ప, అది తప్ప అని, అది తప్ప మిగతావన్నీ పోతున్నాయి. ఏది? రసం మాత్రం ఉంది. ఈ రస శబ్దో, నెక్స్ట్ లైన్, రస శబ్దో రాగే ప్రసిద్ధ. स शब्दो रागे प्रसिद्धः స్వరసేన ప్రవృత్త రసిక రసజ్ఞ ఇత్యాది దర్శనాత్. स्वरसेन प्रवृत्तः रसिकः रसज्ञः इत्यादि दर्शनात्। రస శబ్ద రాగే ప్రసిద్ధ. ఈ రసం అనేటువంటి పదానికి రాగం, రాగం అంటే మ్యూజిక్ కాదు. ఆ రాగం అంటే మన రకరకాల అర్థాల్లో అది కూడా ఒకటి అనుకోండి. ఇక్కడ రాగం అంటే ఆ అనురాగం, రక్తి, ఒక విషయం పైన ఆసక్తి అనే అర్థం అనమాట. రస శబ్ద రాగే ప్రసిద్ధ, దాని యందు కూడా ప్రసిద్ధమైంది. ఎలాగా? స్వరసేన ప్రవృత్త, తన యొక్క ఇచ్ఛతో, స్వ ఇచ్ఛయా అని. రసేన అంటే తన యొక్క ఇచ్ఛతో ప్రవర్తిస్తున్నాడు. చాలా విత్ లాట్ ఆఫ్ ఏమిటి ఇంట్రెస్ట్. ఇచ్ఛయా ప్రవృత్త, చాలా చాలా ఇంట్రెస్ట్ తో పనిచేస్తున్నాడు. కష్టపడి చదవకండి, ఇష్టపడి చదవండి. ఆయన పుస్తకం రాశారు చూడండి పట్టాభిరామ్ గారు. సో సంథింగ్ లైక్ దట్. ఇష్టపడి, స్వ ఇచ్ఛయ ప్రవృత్త, రసిక, రసజ్ఞ. రసిక అంటే ఆ రసాన్ని తెలిసినటువంటి వాడు. రసజ్ఞ, ఇక్కడ రసజ్ఞుడు అని అంటే అప్పుడు మనకు కావ్యంలోకి వెళ్ళిపోతాం మళ్ళీ. కావ్యంలో రసాలు ఉన్నాయి చూడండి, నవరసాలు ఉన్నాయి కదా. శృంగార, వీర, కరుణ, అద్భుత, హాస్య, భయానక, బీభత్స, రౌద్ర అని చెప్పని అమరకోశంలో చెప్తారు. ఆ రసములన్నీ, ఆ రసములు తెలిసినటువంటి వాడు అనేటువంటి వస్తుంది. ఆ రసం రసజ్ఞ ఇత్యాది దర్శనాత్, మొదలైనటువంటివి చెప్పడం వల్ల ఆ రస శబ్దం అనేటువంటిది రాగం, అటాచ్మెంట్ అనే దాని ఎందు ప్రసిద్ధి చెందినటువంటిది. నెక్స్ట్ లైన్, సోపి రస రంజన రూప సూక్ష్మ. कोऽपि रसः रञ्जनरूपः सूक्ष्मः। సూక్ష్మమైనటువంటిది, చాలా సటిల్ గా ఉంటుంది అంటే ఇది. అంటే ఇమీడియట్ గా తెలియదు. ఇప్పుడు మనకేంటి 2 లెవెల్స్ లో మనం చెప్పారు ఇప్పుడు. ఒకటి ఏంటి? డి అడిక్షన్ బై హార్డ్ మీన్స్. హార్డ్ మీన్స్ అంటే ఏంటి? బలవంతంగా ఆపుకోవడం, బలవంతంగా సిగరెట్ బదులు ఒక పుల్ల నోట్లో పెట్టుకొని పీల్చుతున్నాడు. అది డి, అది బలవంతంగా చేసేటువంటి, ప్రయత్న సాధ్యంగా చేసేటువంటిది. రెండవది ఏంటి? జ్ఞానం వల్ల మెల్లిమెల్లిగా వాసనలను కూడా పోగొట్టుకోవడం అనేటువంటిది, అది రెండవ లెవెల్. అది సూక్ష్మమైనటువంటిది. సూక్ష్మంగా మనసులో, సబ్ కాన్షియస్ లో ఉన్నటువంటి ఒక వాసన అనేటువంటి దాన్ని కూడా పోగొట్టుకోవడం అనేటువంటిది రెండవ లెవెల్.
అది ఆ విరక్తి. ఆ రక్తానికి ఆపోజిట్ రక్తి, రక్తికి ఆపోజిట్ విరక్తి కదా. సో ఆ విరక్తి రావడానికి అది ఏంటి సాధనం ఏంటి? విరక్తి రావడానికి ఓన్లీ జ్ఞానమే సాధనం. మెల్లిమెల్లిగా దాన్ని ఆత్మను, దాని అంతఃకరణాన్ని ఎడ్యుకేట్ చేస్తుండాలి. ఎడ్యుకేట్ చేస్తుంటే ఈ చిత్తం అనేటువంటి వాడిని ఎడ్యుకేట్ చేయాలి అని ఒక మంచి అందమైన శ్లోకం ఏదో ఒకటి ఉన్నది. ఈ చిత్తం అనేటువంటి మర్కటాన్ని ఎడ్యుకేట్ చేయాలి అని ఒక శ్లోకం ఏదో ఉంది. సో ఎనివే, అది ఆ రంజన రూప సూక్ష్మ అస్య యతేః పరం పరమార్థతత్వం బ్రహ్మ దృష్ట్వా अस्य यतेः परं परमार्थतत्त्वं ब्रह्म दृष्ट्वा దృష్ట్వా ఉపలభ్య కూడా, దృష్ట్వా అంటే ఉపలభ్య, दृष्ट्वा उपलभ्य అహమేవ తద్ ఇతి వర్తమానస్య अहमेव तदिति वर्तमानस्य నివర్తతే నిర్బీజం విషయ విజ్ఞానం సంపద్యతే ఇత్యర్థః. निवर्तते निर्बीजं विषयविज्ञानं सम्पद्यते इत्यर्थः। సోపి రస, ఆ రసం కూడా రంజన రూప సూక్ష్మ. రంజనం అంటే ఏంటంటే జస్ట్ ఒక చిన్న పెయింటింగ్. రంజనం అంటే, రంజితం అంటే ఏంటంటే పెయింట్, దేనిపైన రంగు వేస్తాం చూడండి, రంగు వేయడం, అది రంజితమైంది అంటాం. రంజితమైంది అంటే రంగు వేయబడింది అని. సో రంజన రూప, చిన్నగా చాలా సెటిల్ గా కొద్దిగా మనసులో ఆ ఛాయ ఉంది అంటాం. మనసులో జస్ట్ ఆ ట్రేస్ అలా ఉంది మనసులో అంటాం. సో అలాగా సూక్ష్మ, చాలా సటిల్ గా ఉంటుంది. ఇది సూక్ష్మ అంటే సటిల్. తర్వాత అస్య యతే, అది ఎలా పోతుంది? పరం పరమార్థతత్వం బ్రహ్మ దృష్ట్వా ఉపలభ్య. పరమార్థ తత్వాన్ని పొందిన తర్వాత, పరమార్థ తత్వాన్ని అర్థం చేసుకున్న తర్వాత, ఎలాగ అర్థం చేసుకోవడము? సాక్షాత్కృత్య అని ఒక కామెంటేటర్ రాశాడు ఉపలభ్య అంటే. సాక్షాత్కృత్య అంటే అహమేవ తత్ ఇది వర్తమానస్య, నేను దానికంటే భిన్నుణ్ణి కాదు, నేను ఆ పరమాత్మ తత్వం కంటే భిన్నుణ్ణి కాదు అని తెలుసుకున్నటువంటి వాడికి నివర్తతే నిర్బీజం విషయ విజ్ఞానం సంపద్యతే. ఆ విషయ విజ్ఞానం నిర్బీజం సంపద్యతే. ఆ విషయ విజ్ఞానం అయితే ఏదైతే ఉన్నదో అది ఒక చిన్న బీజం లాంటిది. ఆ విషయం గురించి ఉన్నటువంటి, ఓహో ఇది ఫలానా వస్తువు చాలా అందమైనటువంటిది, ఫలానా వస్తువు నాకు కావాలి అనేటువంటిది ఒక చిన్న బీజం లాంటిది. ఆ బీజం లాంటి అది అక్కడ వాసన. ఈ వాసన అనేటువంటిది, రక్త బీజుడు ఉన్నాడు కదా, ఆ రక్తం అనేటువంటిదే ఆ బీజం. ఆ రక్తం అనేటువంటి బీజం, అది దట్ ఈస్ వాట్ హీ సింబలైజెస్. ఆ బీజాన్ని ఏం చేస్తున్నాడు? నిర్బీజం. నిర్బీజం అంటే ఏమిటి? నిర్బీజ సమాధి అని చెప్పని యోగ శాస్త్రంలో ఒక మాట ఉందండి. నిర్బీజ సమాధి అంటే, అంటే ఆ బీజాన్ని, జ్ఞానం అనేటువంటిది అగ్ని, ఇక్కడ కూడా చెప్తారు జ్ఞానాగ్ని అని. జ్ఞానం అనేటువంటి అగ్ని దానిని భస్మం చేస్తుంది. ఇప్పుడు బీజం ఊరికే ఎండబెట్టేయడం మూలలో ఉన్నా కూడా దాని ప్రాణం, దానిలో లైఫ్ చాలా రోజులు ఉంటుంది. కానీ ఆ బీజాన్ని మనం ఏం చేయాలి? కాల్చేసామనుకోండి, కాల్చి వేస్తే దాంట్లో ఇంకా ఇది లేదు. దాన్ని రోస్ట్ చేసి ఏదో రోస్ట్ ఇది తిన్నామనుకోండి, దానిలో ఇంకా మిగతా ఇంకేం లేదు. సో ఆ జీవశక్తి లేదు. సో నిర్బీజం విషయ విజ్ఞానం సంపద్యతే. సంపద్యతే అంటే ఆ విధంగా అవుతుంది అని. సంపద్యతే అంటే ఆ విధంగా మారుతుంది అని. ఏమి? ఆ విషయం పైన ఉన్నటువంటి ఆ రాగం అనేటువంటిదే, ఆ విషయం పైన ఉన్నటువంటి ఆ రాగం అనేటువంటిదే బీజం. ఆ రాగము లేక రక్తి అనేటువంటిదే బీజం. ఆ బీజం నిర్బీజం అయిపోతుంది. ఇక్కడ ఈ కథలో దేవి దాన్ని తాగేస్తుంది. ఆ, మామూలుగా యోగంలో ఏం చెప్తారంటే నిర్బీజ సమాధి అనే దానికి, దాని జ్ఞానం వల్ల అది మాడిపోతుంది. దగ్ధ బీజ న్యాయ అని కూడా అంటారు. నిర్బీజాన్ని దగ్ధ బీజ న్యాయము అని చెప్పని కూడా అవుతుంది. దగ్ధ బీజం అంటే బీజం, ఇట్ ఈస్ రోస్టెడ్. సో విషయ విజ్ఞాన సంపద్యతే. నా అసతి సమ్యక్ దర్శనే రసస్య ఉచ్ఛేద. न असति सम्यक् दर्शने रसस्य उच्छेदः। తస్మాత్ సమ్యక్ దర్శనాత్మికాయాః ప్రజ్ఞాయాః तस्मात् सम्यक् दर्शनात्मिकायाः प्रज्ञायाः స్థైర్యం కర్తవ్యం ఇత్యభిప్రాయః. स्थैर्यं कर्तव्यम् इत्यभिप्रायः। నా అసతి సమ్యక్ దర్శనే అంటే సమ్యక్ దర్శనం లేకపోతే అని. సతి అనే దానికి ఆపోజిట్ అసతి. సతి సమ్యక్ దర్శనే అంటే సమ్యక్ దర్శనం ఉంటే అని. అసతి సమ్యక్ దర్శనే అంటే సమ్యక్ దర్శనం లేకుంటే అని. అంటే సతి సమ్యక్ దర్శనే అంటే సమ్యక్ దర్శనే అస్తి, సతి అంటే ఉంటే, సమ్యక్ దర్శనే సతి అంటే సమ్యక్ దర్శనం ఉన్నప్పుడు, అసతి సమ్యక్ దర్శనం అంటే అది లేనప్పుడు, సరైనటువంటి అండర్స్టాండింగ్ లేనప్పుడు అని. అది లేనప్పుడు రసస్య ఉచ్ఛేద నభవతి. ఆ రసం అనేటువంటి దాని యొక్క ఉచ్ఛేదం, ఉచ్ఛేదం అంటే నాశనం, నభవతి. ఆ రసం, ఆ రాగం అనేటువంటిది నశించదు. ఏది లేకుంటే? సమ్యక్ దర్శనం లేకుంటే రాగం నశించదు. ఇది ఎలా ఉందంటే, పెళ్లి అయితే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కాదు అన్నట్టు. అలా అర్థం చేసుకోకూడదు అని కూడా ఆనందగిరి కామెంటరీలో రాశాడు.
అలాంటిది కాదయ్యా ఇది. ఎందుకంటే ఇది సమ్యక్ దర్శనం జరిగిన వల్ల ఇది ఉచ్ఛేదం అయిపోతుంది. ఈ రెండు ఇది ఏంటి, ఎందుకు అలా కాదు అంటే అక్కడ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది. కానీ ఇక్కడ రెండు సైమల్టేనియస్ గా జరుగుతుంటాయి. ఏమిటంటే సమ్యక్ దర్శనం అనేటువంటిది కూడా ఈయన శ్రవణ మననాదులు సైమల్టేనియస్ గా చేస్తుంటాడు. వైరాగ్య అభ్యాస కూడా సైమల్టేనియస్ గా చేస్తుంటాడు. కాబట్టి అది జరిగిన తర్వాతనే ఇది పోతుంది అనేది కాదు. రెండు ఒకేసారి పోతాయి. ఆ రసం అనేటువంటిది ఎగిరిపోతుంది. సమ్యక్ దర్శనం జరుగుతుంది. సమ్యక్ దర్శనం ఒకేసారి వస్తుంది. ఆ రసం అనేటువంటిది కూడా పోతుంది. సో సైమల్టేనియస్లీ నడుస్తాయి. సో నా అసతి సమ్యక్ దర్శనే రసస్య ఉచ్ఛేద. ఉచ్ఛేద అంటే పెకిలించి పడేయడం. తస్మాత్ సమ్యక్ దర్శనాత్మికాయా ప్రజ్ఞాయ, అందువలన సమ్యక్ దర్శన అనేటువంటిది దాని యొక్క స్వరూపం. ఆత్మ అంటే స్వరూపం. సమ్యక్ దర్శనాత్మిక ప్రజ్ఞ అంటే ఏమిటి? ఏ బుద్ధికైతే సమ్యక్ దర్శనము అనేటువంటిదే దాని యొక్క స్వరూపమో అది అని. సమ్యక్ దర్శనం అంటే సరైనటువంటి అండర్స్టాండింగ్ దాని యొక్క స్వరూపం. అలాంటి ప్రజ్ఞ కోసము ప్రజ్ఞాయ, ప్రజ్ఞ యొక్క స్థైర్యం కర్తవ్యం. కర్తవ్యం అంటే దాన్ని నిలకడగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఏదో వేదాంత పుస్తకం చదివేసి పక్కన పెట్టేసి 4 రోజులు చదవకుంటే ఆ, మళ్ళీ విషయవాంఛలు వచ్చేస్తాయండి. అందుకనే ఇది మనస్సు అనేటువంటి చాలా పనికి మాలిందని చెప్పని కృష్ణుడు చెప్పబోతున్నాడు, అర్జునుడు అడగబోతున్నాడు. సో ఇది మాటి మాటికి వెనక్కి లాగుతూనే ఉంటుంది. ఇది మాటిన మాటికి వెనక్కి లాగుతుంటుంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు జ్ఞాన నిష్ట పెంచుకుంటూ ఉండాలి. మహాత్ములైనటువంటి వాడు ఒకసారి నిష్టను సాధించినటువంటి మహాత్ములు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళను ఆదర్శంగా పెట్టుకొని ముందుకెళ్తుండాలి అని ఇక్కడ విషయం. స్థైర్యం కర్తవ్యం అంటే ఏమిటి? ఆ నిలకడను సాధించడానికి ప్రయత్నించాలి. ఆ నిలకడ వచ్చిన తర్వాత ఈ వాడు స్థితప్రజ్ఞుడు, జ్ఞాని, ఇంకా తర్వాత జీవన్ముక్తుడు, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు అన్నమాట. సో ఇక్కడ టైం కూడా అయిపోయింది. ఇక్కడికి ఆపేద్దాం. ఓకే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య.